ఇప్పుడు వస్తాడు, అరే పఫ్ కొట్టురాబోయే ఒక పఫ్ కొట్టు, నీ సూపర్ సెట్ అవుతావు అనగానే నువ్వు ఒక పఫ్ కొడితే నీ లోపల ఉన్న న్యూరాన్స్ ఫట్ 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 అని డిస్ట్రాయ్ అయిపోద్ది. అరే చిన్న సెల్సే కదరా డ్యామేజ్ అయిపోతాయి అంటే, యాక్చువల్లీ ఒక సెల్ డ్యామేజ్ అయితే దానికి ఉన్న 10,000 కనెక్షన్లు, ఆ 10,000 కనెక్షన్ ఉన్న ఇంకో 10,000 కనెక్షన్లు, అట్లా అన్ని కనెక్షన్లు డిస్ట్రాయ్ అయిపోయి నీ బ్రెయిన్ సగానికి సగం చచ్చి పడిపోతుంది. ఓ మేము ఒకడు వస్తాడు, ఇట్లా ఒకడు వచ్చి ఇట్లా పెట్టు, చెయ్యి ఇట్లా పెట్టి అన్నాయడా వీడియో పెట్టు, ఇట్లా కొట్టు, ఇట్లా రింగులు రావాలంటే ఎట్లా అంటే రింగులు రావాలి, ఇట్లా పోయేటోళ్ళు కూడా మస్తు ఇట్లా చూడాలంటారు. కాకపోతే తర్వాత కోల్డ్ బాక్స్ని పడుకోబెట్టి నీ మెడకాయలు ఇట్లా రింగులు ఎత్తారు, ఇట్లా పూలు ఇట్లా రింగులు ఎత్తారు. అవసరమా? ఆ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు నీ లోపల ఒక డేంజరస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ సో కాల్డ్ కార్టిజోల్. 18 రోజులు జరిగిన కురుక్షేత్రంలో అగ్నిదేవుడు వరం ఇచ్చిన ఆ రథంలో రథసారిగా వ్యవహరించిన ఆ పరంధాముడు శ్రీకృష్ణుడు రథంని ప్రొటెక్ట్ చేస్తున్న రథంపై కూర్చున్న ఆ జెండాపై కపిరాజు, ఆ రథంలో కూర్చున్న అర్జునుడికి ఇట్లాంటి స్ట్రెస్ వచ్చింది. సీదంతి మమ గాత్రాన్ని ముఖం చ పరిశుష్యతి, వేపతుష్ట శరీరేమే రోమహర్ష జాయతే, గాండివం ససంతి హస్తాత్ స్వశ్చేవ పరిదయ్యతే అంటే అంటున్నాను. ఎందుకంటే నువ్వు ఏదైతే ఎంత స్ట్రెస్ తీసుకొని నీ లోపల కార్టిజాల్ హార్మోన్ రిలీజ్ అయ్యి ఆ కార్టిజాల్ హార్మోన్ నీ బాడీ పార్ట్స్ దెబ్బతిని ఏం చేయాలో తోచక నీ మైండ్ మెంటల్గా బిహేవ్ చేసి తోటి మానవులకి హింసించి నీ వల్ల నీ సొంతంగా నీ ప్రాణం తీసుకొని నీ మీద డిపెండ్ అయిన నీ ఇంట్లో 3 లేదా 4 ప్రాణాలు డిపెండ్ అయ్యి ఆ 4 ప్రాణాలు రోడ్డుని తీసుకొచ్చి ఆ 4 ప్రాణాలు ఇంకొంత రోడ్డుని తీసుకొచ్చి సమాజం మొత్తానికి కబ్రిస్తానికి పంపే ప్రక్రియలో ఉన్న ఈ డ్రగ్స్ నీకు అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. అయితే ఇప్పుడు ఏదైతే ఈ డ్రగ్స్ నువ్వు ఇంటేక్ చేసిన తర్వాత నీ బాడీలో ఏదైనా పార్ట్ డ్యామేజ్ అవుతుంది అంటే అది ఫస్ట్ పార్ట్ అదే మన బ్రెయిన్. మోస్ట్ ఎఫెక్టెడ్ పార్ట్ ఏదైనా ఉందంటే అదే మన బ్రెయిన్. ఈ బ్రెయిన్ మన మైండ్కి మన బాడీకి ఎంతో ఉపయోగపడే రకం ఉంది. అయితే ఇట్లాంటి బ్రెయిన్ గురించి ఈ డ్రగ్స్ ఎంత ఎఫెక్ట్ ఉంటుందో ఇప్పుడు మాట్లాడుకుంటే, యాక్చువల్గా మనిషికి అసలైన ప్రాపర్టీ ఏదైనా ఉందా అంటే అది బ్రెయిన్లో ఉన్న సెల్స్. ఇక మీరు అడుగుతారు కదా, అరే నీకేమైనా ప్రాపర్టీస్ అంటే మనం చెప్తాం, లైక్ మనకి ల్యాండ్ అనేది ఒక ప్రాపర్టీ ఉంది, నాకు బంగారం ఉంది, నాకు కార్లు ఉన్నాయి, నాకు 2 బిల్డింగ్లు ఉన్నాయి, ప్లాట్లు ఉన్నాయి అంటే అవి కాదు అసలైన ప్రాపర్టీ. మన హ్యూమన్ బీయింగ్కి, మన హ్యూమన్ బాడీకి అసలైన ప్రాపర్టీ ఏదంటే అది బ్రెయిన్లో ఉన్న సెల్స్. దాని సెల్స్ ఇప్పుడు మనం న్యూరాన్స్గా కన్వర్ట్ చేసి మాట్లాడుకుంటే, దేశమా బ్రెయిన్లో న్యూరాన్స్ ఎన్ని ఉన్నాయి అంటే 100 బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ మన ఒక చిన్న బ్రెయిన్లో ఉంటుంది. అయితే ఆ న్యూరాన్స్ని ఎట్లుంటాయి అంటే ఒక్క న్యూరాన్కి 10,000 న్యూరాన్స్ ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి. అంటే పర్ సపోజ్ ఒక న్యూరాన్కి 10,000 న్యూరాన్స్ కనెక్ట్ అయి ఉంటే ఇంకో న్యూరాన్స్కి 10,000 న్యూరాన్స్ కనెక్ట్ ఉంటాయి. అట్లా ఒక కనెక్టెడ్ అయిన న్యూరాన్స్కి ఇంకో 10,000, అట్లా ఒక్కొక్క న్యూరాన్కి మళ్ళీ 10,000. అట్లా అసలు ఎన్ని న్యూరాన్స్ కనెక్ట్ అయి ఉన్నాయి మన బ్రెయిన్లో అంటే, నువ్వు ఆకాశంలో చూసి అరే నక్షత్రాలు ఎన్ని అంటే అసలు ఎవ్వడు లెక్క పెట్టని స్థితిలో అన్ని న్యూరాన్స్ మన బ్రెయిన్లో ఉంటాయి. అట్లాంటి న్యూరాన్స్ మన బ్రెయిన్లో పెట్టుకొని, అట్లాంటి సెల్స్ మన బ్రెయిన్లో పెట్టుకొని ఒకడు వస్తాడు, అరే పఫ్ కొట్టురాబోయే ఒక పఫ్ కొట్టు, నీ సూపర్ సెట్ అవుతావు అనగానే నువ్వు ఒక పఫ్ కొడితే నీ లోపల ఉన్న న్యూరాన్స్ ఫట్ 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 అని డిస్ట్రాయ్ అయిపోద్ది. అంటే నువ్వు ఒక చిన్న క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్ నీ లోపల నువ్వు తీసుకున్న తర్వాత నీ బ్రెయిన్లో ఉన్న సెల్స్ డ్యామేజ్ అయిపోతాయి. అరే చిన్న సెల్సే కదరా డ్యామేజ్ అయిపోతాయి అంటే, యాక్చువల్లీ ఒక సెల్ డ్యామేజ్ అయితే దానికి ఉన్న 10,000 కనెక్షన్లు, ఆ 10,000 కనెక్షన్ ఉన్న ఇంకో 10,000 కనెక్షన్లు, అట్లా అన్ని కనెక్షన్లు డిస్ట్రాయ్ అయిపోయి నీ బ్రెయిన్ సగానికి సగం చచ్చి పడిపోతుంది. అంటే ఒక చిన్న సబ్స్టెన్స్ నీ బ్రెయిన్కి ఎంత డ్యామేజ్ చేస్తుందో ఒక్కసారి ఈ ఒక ఎగ్జాంపుల్తోనే మనం ఆలోచించుకోవచ్చు. లెట్ ఐ డిస్కస్ ఒక ఇంపార్టెంట్ ఏరియా మన బ్రెయిన్లోనే. ఒక ఇంపార్టెంట్ ఏరియా గురించి మాట్లాడుకుంటే అదే ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్. ఈ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ మాట్లాడడానికన్నా ముందు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక హ్యూమన్ బ్రెయిన్ వర్సెస్ యానిమల్ బ్రెయిన్. యాక్చువల్ యానిమల్ బ్రెయిన్లో కూడా ఈ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అనేది ఉంటుంది, హ్యూమన్ బ్రెయిన్లో కూడా ఈ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అనేది ఉంటుంది. అయితే ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే ఇట్ వ్యారీస్ డిపెండ్స్ అపాన్ ద థిక్నెస్ ఆఫ్ దిస్ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్. జనరల్గా యానిమల్స్ అసలు థిక్నెస్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది, మనుషుల్లో ఈ థిక్నెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అయితే ఈ మనుషుల్లో కూడా మనిషి యానిమల్ కన్నా ఇంత అడ్వాన్స్ లెవెల్గా ఉన్నాడంటే, మనిషి యానిమల్ కన్నా ఇంత గొప్ప స్థాయిలో ఉన్నాడంటే, మనిషి యానిమల్ కన్నా ఏదైనా ఒక తేడా ఉంది మనిషికి యానిమల్కి అనేది చెప్పాలనుకుంటే ఈ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్లో ఉన్న థిక్నెస్ చెప్పవచ్చు. ఎందుకంటే ఎంత థిక్నెస్ ఎక్కువ ఉంటే మనిషి అంత అడ్వాన్స్ లెవెల్గా అయిపోతున్నాడు.
అన్ఫార్చునేట్లీ ఈ థిక్నెస్ అనేది మన మనిషిలో ష్రింకింగ్ అయిపోతుంది, అంటే కరిగిపోతూ థిక్నెస్ కూడా తగ్గిపోతుంది. ఎందుకు అసలు ఈ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ మనిషికి ఎందుకు అంత ఉపయోగం అనుకుంటే, నువ్వు దినచర్యలో ఏదైతే పని చేసుకుంటా పోతుందో ఆ పని మొత్తం చేసేది ఈ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్. ఫర్ ఎగ్జాంపుల్, నీ ముందు ఒక గ్లాస్ ఉంది ఫుల్ ఆఫ్ వాటర్, ఇంకో ఎంటీ గ్లాస్ ఉంది. నువ్వేది తీసుకుంటావు అనేది నీ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ చెప్తుంది. రప్ అని చెప్పేసి ఇట్లా ఫుల్ ఉన్న గ్లాస్ తీసుకొని వాటర్ తాగుతావు. అదే ఫర్ ఎగ్జాంపుల్, నీ ముందు ఒక మంచి బనానా ఉంది, అదే ఒక చెడిపోయిన యాపిల్ ఉంది అనుకో, రప్ మనం మంచి బనానా తీసుకుంటావు. ఇది తీసుకో, ఇది మంచిగా ఉంది, నువ్వు ఇట్లా ఆలోచించు, నీ లోపల ఉన్న ఫోకస్, నీ లోపల ఉన్న కాన్సన్ట్రేషన్, నీ లోపల ఉన్న అచీవ్మెంట్ మోటివేషన్, నీ లోపల ఉన్న థింకింగ్ ప్రాసెస్, నీ లోపల ఉన్న అడ్వాన్స్డ్ థింకింగ్ ప్రాసెస్ ఏదైతే నీ చేస్తుందో అదే ఈ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అని చెప్పవచ్చు. అట్లాంటి ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ మన మనిషిలో తరతరాలుగా తరిగిపోతూ వస్తుంది. ఎందుకు తరిగిపోతూ వస్తుందంటే, ఇట్లాంటి డ్రగ్స్ మన మైండ్లోకి తీసుకోగానే సెల్స్ అనేది ఫట్ మని ఇట్లా డిస్ట్రాయ్ అయిపోయి ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ ఉన్న లేయర్ ఇట్లా తరిగిపోతూ వస్తుంది. మనం ఎవల్యూషన్లో విన్నాం, మనము కోతి నుంచి ఒక మనిషికి ఎవల్యూషన్ అయినాం అన్న తరుణంలో మళ్ళీ మనము ఈ ష్రింకింగ్ అనేది జరుగుతున్న తరుణంలో మనిషి నుంచి మళ్ళీ కోతికి మారుతున్నాం అనే దానికి సందేహం లేదని ఈ రీసెర్చ్ చెప్తుంది. దానికి తోడు మనిషిలో ఇంపల్స్ కంట్రోల్ అనేది కూడా ష్రింకింగ్ అవుతుంది. ఇంపల్స్ కంట్రోల్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు నీ ఫ్రెండ్ ఒక రెస్టారెంట్కి వెళ్ళారు, నీ ఫ్రెండ్ కన్నా నీకు ఎక్కువ ఆకలైంది. కాకపోతే అక్కడ ఉన్న రెస్టారెంట్ వెయిటర్ నీకన్నా ముందు నీ ఫ్రెండ్కి వచ్చి సర్వ్ చేశాడు. ఆ సర్వ్ చేసినప్పుడు నీ మైండ్లో ఒకటి అనిపిస్తుంది, అబ్బా ఇప్పుడు ఆ ఆహారం నేను లాక్కొని తింటే ఎంత బాగుంటుంది అనేసి ఫీల్ అవుతావు. కాకపోతే నీ లోపల ఎప్పుడైతే ఈ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అండ్ ఇన్హాబిటరీ సెంటర్ యాక్టివ్లో ఉన్నప్పుడు నీ మైండ్ నుంచి ఒక ఫీడ్బ్యాక్ వస్తుంది, వద్దు అట్లాంటి పని చేయొద్దు మనం అని చెప్పేసి. అట్లాంటి ఇన్హాబిటరీ సెంటర్ షట్ డౌన్ అవడం వల్ల, ఈ డోపామైన్ ఎక్కువ అవడం వల్ల, దాని తర్వాత ఈ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ కరిగిపోవడం వల్ల నీలో ఉన్న ఇంపల్స్ కంట్రోల్ కూడా అబ్సెన్స్ అయిపోయి మోస్ట్ అగ్రెసివ్గా బిహేవ్ చేస్తూ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, ఇష్టం వచ్చినట్టు నాలుగు అనరాని మాటలు అంటావు, చెయ్యరాని పనులు చేస్తావు, రేపులు చేస్తావు, మర్డర్లు చేస్తావు. ఇప్పుడు అనవసరంగా లైక్ యూ బిహేవ్ లైక్ అన్ యానిమల్. దానికి ఫీలింగ్స్ ఉండవు, ఎమోషన్స్ ఉండవు, ఏముండవు. యూ బిహేవ్ లైక్ అన్ యానిమల్. అట్లాంటి స్థితిలో మనం ఈ హ్యూమన్ ఎవల్యూషన్ అనేది జరుగుతుంది. ఇంకా పై వస్తే కార్టిజాల్. ఇక లెక్కకు వస్తే స్ట్రెస్ అండ్ డిప్రెషన్ కూడా ఈ డ్రగ్స్ అనేది మోస్ట్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, స్ట్రెస్ నువ్వు తీసుకుంటే, అసలు స్ట్రెస్ అంటే ఏంది? ఏదో నేను పనులు చేస్తే స్ట్రెస్ అయిపోవడం కాదు. నువ్వు కూర్చున్న ప్లేస్లోనే నిల్చున్నప్పుడల్లా స్ట్రెస్ ఫీల్ అవుతావు. అంటే నీ బ్రెయిన్ నువ్వు ఈ ఏదైతే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఏ పని చేసినా నీ బ్రెయిన్ స్ట్రెస్గా ఫీల్ అవుతుందని చెప్పుకోవచ్చు మనం. నువ్వు ఏదైతే పని చేస్తున్నావు అది నీ కంఫర్ట్ జోన్లో పని చేస్తున్నావు, దాని నుంచి ఒక్కసారి బయటకు వచ్చి పని చేయి, నీ బ్రెయిన్ స్ట్రెస్గా ఫీల్ అవుతుంది. ఆ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు నీ లోపల ఒక డేంజరస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ సో కాల్డ్ కార్టిజోల్ అనే ఒక హార్మోన్ నీ బాడీలో స్ట్రెస్ ఉన్నప్పుడు అది రిలీజ్ అయినప్పుడు, ఆ కార్టిజోల్ హార్మోన్ బ్రెయిన్ ఒకటే కాదు, నీ బాడీలో ఉన్న ప్రతి ఒక్క అవయం పైన నెగిటివ్ ఇంపాక్ట్, ఏ పార్ట్ అయినా సరే డ్యామేజ్ చేసేంత శక్తి ఆ కార్టిజోల్కి ఉంది. ఆ కార్టిజోల్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇంకా క్లారిటీగా అర్థం కావాలంటే, 1 monthలో మీకు ఎగ్జామ్ ఉంది. 1 month ఎగ్జామ్ ఉన్నప్పుడు మీకు ఒక 5 pages అవుతారు. ఒక 15 days ఎగ్జామ్ ఉన్నప్పుడు ఒక చాప్టర్ కంప్లీట్ చేస్తారు. ఒక 1 weekలో ఎగ్జామ్ ఉన్నప్పుడు ఒక 2 chapters కంప్లీట్ చేస్తారు. కొంతమందికి 1 day బ్యాటింగ్ ఉంటుంది. రేపు పొద్దున ఎగ్జామ్ ఉన్నప్పుడు ఇప్పుడు తీసి ఒక కంప్లీట్ డేలోనే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత, మీ ప్రిపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత తీరా ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్తే నీ ఫ్రెండ్ ఒకటి నీ దగ్గరికి వచ్చి, అరే ఇది ఎగ్జామ్లో ఇది కాన్సెప్ట్ వస్తుందంట అంటే, 20 chapterలు నీకు చదవడానికి 20 రోజులు పట్టినప్పుడు, అదే నీ ఫ్రెండ్ వచ్చేసి ఇట్లా చదువురా అంటే 20 నిమిషాలలో 20 chapterలు కంప్లీట్ చేస్తావు ఎట్ ఎ టైం. అంటే అట్లాంటి అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ నీ లోపల వచ్చినప్పుడు, స్ట్రెస్ తీసుకున్నప్పుడు నీ బాడీలో రిలీజ్ అయ్యే కార్టిజాల్ నీ బాడీ పైన ఎఫెక్ట్ తీసినప్పుడు, నువ్వు అంత కష్టపడి నువ్వు ఎగ్జామ్ రాసిన తర్వాత, నువ్వు ఇన్ కేస్ నువ్వు నీ లక్కుండి పాస్ అయిన తర్వాత, బట్ కార్టిజాల్ వల్ల నీ బాడీలో ఉన్న పార్ట్స్ని డ్యామేజ్ అయిపోయి నువ్వు దీన స్థితిలో, నువ్వు లేక అన్హెల్తీ స్థితిలో నువ్వు ఉంటే పాస్ అయిన తర్వాత కూడా ఏం లాభం? సో స్ట్రెస్ అనేది తీసుకోదు. దీనికి అన్నిటికీ A to Z అన్నిటికీ ఏదన్నా సొల్యూషన్ ఉందా జయసింహ అంటే, అది మన భగవద్గీతలోనే ఉంది. యాక్చువల్గా భగవద్గీత నేను ఒక రిలీజియస్ బుక్ పర్స్పెక్టివ్గా నేను మాట్లాడట్లే. భగవద్గీత అనేది ఒక లైఫ్ మాన్యువల్గా మాట్లాడుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, జపాన్లోని కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ మనం నేర్చుకొని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అట్లనే ఇది భగవద్గీత అనేది ఒక బుక్. ఆ బుక్లో ఈ స్ట్రెస్ అనేది ఎంత ఎఫెక్ట్ చూపించిందో, ఆ స్ట్రెస్ని ఎట్లా బయటికి తీసుకొచ్చిందో చెప్పింది. 18 రోజులు జరిగిన కురుక్షేత్రంలో
అగ్నిదేవుడు వరం ఇచ్చిన ఆ రథములలో రథసారిగా వ్యవహరించిన ఆ పరంధాముడు శ్రీకృష్ణుడు రథంని ప్రొటెక్ట్ చేస్తున్న రథంపై కూర్చున్న ఆ జెండాపై కపిరాజు, ఆ రథంలో కూర్చున్న అర్జునుడికి ఇట్లాంటి స్ట్రెస్ వచ్చింది. ఎలా అంటే ఆ శ్రీకృష్ణ చెప్తున్నాడు కదా, సీదంతి మమ గాత్రాన్ని ముఖం చ పరిశుష్యతి వేపతుష్ట శరీరేమే రోమహర్ష జాయతే గాండివం ససంతే హస్తాత్ స్వశ్చేవ పరిదయ్యతే. అంటే అర్జునుడు శ్రీకృష్ణుని చూసి అంటున్నాడు కదా, మాధవ, నా ఎదురుగా ఉన్న వాళ్ళు శత్రువులే కావచ్చు, కాకపోతే వారు నా సొంత వాళ్ళు, నా సొంత స్నేహితులు, నాకు కావాల్సిన వాళ్ళు నా చుట్టాలు కదా. నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నా బ్రెయిన్ పనిచేయట్లేదు, నా హార్ట్ హెవీ కొట్టుకుంటుంది, నా నరాలన్నీ ఇట్లా వాచిపోతున్నాయి, చెమటలు వస్తున్నాయి, గూస్ బాంబ్స్ వస్తున్నాయి, అసలు నాకేం చేయాలో అర్థమవుతుంది అంటే అతను కూడా స్ట్రెస్ తీసుకున్నాడు అనమాట. ఆ స్ట్రెస్ తీసుకున్నప్పుడు శ్రీకృష్ణ పరంధాముడు చెప్పిన వాక్యం ఏంటంటే, ఓ అర్జున, నీ ఎదురుగున్న వాళ్ళు నీ మిత్రులు, నీ స్నేహితులు, నీకు కావాల్సిన వాళ్ళే కావచ్చు, కాకపోతే వాళ్ళు నీ వాళ్ళే కదా, కానీ నీ వాళ్ళే నీకు ద్రోహం చేసి నీ వాళ్ళే నీకు మోసం చేస్తున్నారు కదా, ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు? ధర్మం వైపు నిలబడు, ధర్మంలో అడుగు పోయి సనాతన ధర్మంతో ఉండు, ఆ ధర్మమే నిన్ను కాపాడుతుందని చెప్పేసి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ అర్జునుకు ఉపదేశించిన వాక్యం సాక్షాత్తు భగవద్గీతలో ఉంది. అట్లాంటి భగవద్గీత ఒకటే శ్లోకం కాదు, ఎన్నో శ్లోకాలు మన జీవనంలో, మన జీవన మనుగడి, మన జీవన శైలి, మన జీవన వ్యవహారం ముందుకు నడిపించే క్రమము భగవద్గీత నేర్పిస్తుంది. అంటే భగవద్గీతలో ఇప్పుడు మనం ఏదైతే స్ట్రెస్గా ఫీల్ అవుతున్నామో అట్లాంటి స్ట్రెస్ ఆ రోజు అర్జునుడు ఫీల్ అయ్యాడు. అదే అర్జునుడు ఫీల్ అయిన టైంలో శ్రీకృష్ణుడు వచ్చి తను ఉపదేశించిన వాక్యాలు విని అర్జునుడు తన స్ట్రెస్ మొత్తాన్ని తీసేసి ధర్మం వైపు అడిగేశాడు. మనం ఏం చేయాలంటే అదే భగవద్గీత, అదే స్ట్రెస్ తీసుకుంటున్నాం కదా, అదే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మహావాక్యాలు ఆ గీతలో ఉన్నాయి. ఆ గీత మనం చదివినచ్చు, సాక్షాత్తు శ్రీకృష్ణుడే చెప్తున్నట్టు మనం విని మనం ఈ స్ట్రెస్ అనే దానితో బయటికి తీసుకొస్తే ఎంతో మనిషి ఈ జీవితంలో ఎంతో ఉపయోగపడతారని చెప్పి ఆ భగవద్గీత ఇంటర్నేషనల్ రీసెర్చెస్ అన్నీ చెప్తున్నాయి. అండ్ ఇంకోటి మిలియన్ క్వశ్చన్ ఏంటంటే, కెన్ బి మెంటల్ స్ట్రెస్ విల్ బి ఎ నెక్స్ట్ పాండమిక్? అంటే 2020లో మనం చూసింది కోవిడ్ పాండమిక్, ఎంత ప్రపంచ దేశాలు గడగలాడించింది కోవిడ్. ఎంత పెద్ద స్థాయి అంటే అమెరికా అట్లాంటి వాళ్ళు కూడా ఈ కరోనాని కట్టదినం చేయలేదు. అట్లాంటి కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడు కోలుకుంటున్న ప్రపంచంలో మెంటల్ స్ట్రెస్ అనేది విల్ బి నెక్స్ట్ పాండమికా అనేది ప్రతి ఒక్కరికి ప్రశ్న. దానికి పెద్ద పెద్ద రీసెర్చ్లు కానీ, పెద్ద పెద్ద సైంటిస్టులు కానీ, పెద్ద పెద్ద సైకియాట్రిస్ట్ కానీ అండ్ నేను కానీ అదే చెప్తున్నా, ఎస్, దేర్ విల్ బి నెక్స్ట్ మెంటల్ పాండమిక్ ఇన్ దిస్ వరల్డ్. అసలు నెక్స్ట్ పాండమిక్ వస్తే ఈ ప్రపంచం తట్టుకునేంత శక్తి లేదు. ఎందుకంటే మొన్ననే కోవిడ్ వచ్చి దెబ్బ కొట్టేసే క్రమంలో ఆ తరుణంలో మళ్ళీ మనం ఇట్లాంటి డిజిటల్ యుగంలో బతుకుతూ మన బ్రెయిన్కి కావాల్సిన దానికంటే ఎక్కువ స్ట్రెస్ ఇచ్చి మన బ్రెయిన్ పని చేయకపోవడం వల్ల ఇట్లాంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి మనలో మన అవయాలను దెబ్బతీసి మనలో పెంచి క్రూరత్వాన్ని పెంచుకొని తోటి మానవుడికి హాని కలిగించి వాడిని చంపి నరరూప రాక్షసంగా బిహేవ్ చేసి వాడిని చంపి స్థాయికి మనం ఎదిగినాం. కావున స్ట్రెస్ తీసుకోవడం వల్ల మనిషి కూడా మానవ మృగంగా మారడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. లైక్ ఎలా ఉంటుందంటే, హెల్తీ మైండ్ సెట్ అనేది తక్కువ ఉండి సైకోపాథిక్ పర్సనాలిటీ లేదా ఐడియాలజీ, క్రిమినల్ ఐడియాలజీ మైండ్ సెట్ ఎక్కువ ఉండడం వల్ల అప్పటికి జాంబీస్కి మనకు తేడా లేదు. ఎందుకంటే మనకి జాంబీస్కి తేడా జస్ట్ ఫీలింగ్స్ మాత్రమే. అట్లాంటి ఫీలింగ్స్ తగ్గిపోతున్న ఈనాటి రేటు సమాజంలో ఈగోనెస్ పెరిగి, సెల్ఫిష్ పెరిగి, ఏదో సంథింగ్ ఏదో చేయాలని చెప్పేసి మనం జాంబీలాగా మారిపోతే ఇంకా మన జీవితానికి అర్థం పోయి వ్యర్థంగా మారుతుంది. సో మేము ఒకడు వస్తాడు, ఒకడు వచ్చి ఇట్లా పెట్టు, చెయ్యి ఇట్లా పెట్టి, అన్నాయడా బీడే పెట్టు, ఇట్లా కొట్టు, ఇట్లా రింగులు రావాలంటే ఇట్లా అంటే రింగులు రావాలి, ఇట్లా పోయేటోళ్ళు కూడా మస్తు ఇట్లా చూడాలంటారు. కాకపోతే తర్వాత కోల్డ్ బాక్స్ని పడుకోబెట్టి నీ మెడకాయలు ఇట్లా రింగులు ఎత్తారు, ఇట్లా పూలు ఇట్లా రింగులు ఎత్తారు. అవసరమా అంటున్నా. ఎందుకంటే నువ్వు ఏదైతే ఎంత స్ట్రెస్ తీసుకొని నీ లోపల కార్టిజాల్ హార్మోన్ రిలీజ్ అయ్యి నీ ఆ కార్టిజాల్ హార్మోన్ నీ బాడీ పార్ట్స్ దెబ్బతిని ఏం చేయాలో తోచక నీ మైండ్ మెంటల్గా బిహేవ్ చేసి తోటి మానవులకి హింసించి నీ వల్ల నీ సొంతంగా నీ ప్రాణం తీసుకొని నీ మీద డిపెండ్ అయిన నీ ఇంట్లో 3 లేదా 4 ప్రాణాలు డిపెండ్ అయిన ఆ 4 ప్రాణాలు రోడ్డు మీద తీసుకొచ్చి ఆ 4 ప్రాణాలు ఇంకొంత రోడ్డు మీద తీసుకొచ్చి సమాజం మొత్తానికి కబ్రిస్తానికి పంపే ప్రక్రియలో ఉన్న ఈ డ్రగ్స్ నీకు అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. సో చూస్ లైఫ్, నాట్
డిస్ట్రక్షన్. భారత్ మాతాకి జై.